అలానే మీకు ఇంకొక 2-3 విషయాలు కూడా చెప్తా ఉన్నాను. ఈ మధ్య చూస్తా ఉంటే విపరీతమైనటువంటి కుంభకోణాలు, స్కామ్స్, మాఫియాలు, సిండికేట్లు రాజ్యం వెళ్తా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో. ప్రధానంగా తీసుకుంటే ఇసుక మాఫియా. ఇసుక మాఫియా మీకు తెలిసి ఉంటుంది. ఎలక్షన్ వచ్చే రోజుకి నెల్లూరు జిల్లాలోనే కనుక తీసుకుంటే వింటర్ రైనీ సీజన్స్ వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోకూడదు, దీని మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారని చెప్పి ఎక్కడ పెట్టినా ఇసుక గుట్టలుగా కనిపించేది. ఎందుకంటే మనకు ఆ రైనీ సీజన్లో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మనమంతా దాన్నంతా కూడా రిజర్వ్ చేసి పెట్టాం. 80 లక్షల టన్నులను మనం ఇసుకని రాష్ట్రంలో సేవ్ చేసి పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత కేవలం జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే జూన్ 6వ తేదీ 80 లక్షల టన్నుల్లో ఒక్క చుక్క కూడా లేకుండా ఎక్కడికక్కడ మాయం చేసింది ఇసుక మాఫియా. మీకందరికీ కూడా తెలుసు, ప్రతి దగ్గర కూడా జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో 80 లక్షల టన్నులు మొత్తం మాయమైపోయింది. ఏమంటారు దీన్ని? ఇసుక మాఫియా. రెండోది లిక్కర్ మాఫియా. ఈరోజు లాస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ నడిపేటప్పుడు టైం మెయింటైన్ చేస్తారు. ఎక్కడ బెల్ట్ షాపులు కానీ అదేవిధంగా పర్మిట్ రూమ్స్ కానీ ఏ విధంగా కూడా లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? ప్రతి వీధిలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. విచ్చలవిడిగా 24 గంటలు ఈ రోజు మద్యం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా నెల్లూరులో ఒక మర్డర్ జరిగింది. గత 4-5 నెలలుగా చూసుకుంటే నెల్లూరులోనే ఒక 25 మర్డర్లు, విపరీతమైనటువంటి మందు తాగి అదేవిధంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈరోజు ఈ మర్డర్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నాయి, విపరీతమైనటువంటి అప్పుల పాలై ఈరోజు పేద ప్రజలు రోడ్డు మీద పడే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారంటే 24 అవర్స్ లిక్కర్ని అవైలబిలిటీలోకి తీసుకొని రావడం, అదేవిధంగా వీధిలో కూడా వీటన్నిటిని కూడా బెల్ట్ షాపులు పెట్టి మందు అమ్మడం వల్ల ఈరోజు పరిస్థితులు దారుణంగా తయారైనాయి. దీన్నంతా ఏమంటాం? లిక్కర్ మాఫియా. రెండవది మైనింగ్ మాఫియా. ఎక్కడైనా కూడా ఇసుక, మనం చూసాం, మనం నెల్లూరులోనే అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్టుగా మంత్రి అనుచరులే ఈ ఆ ఇసుకని తీసుకెళ్లి అమ్ముకుంటా ఉన్నారు. సో రాత్రులు మనం కాదు పట్టించింది, తెలుగుదేశం వాళ్ళకు అంతర్గత కుమ్ములాటల్లో ఒకరినొకరిని పట్టించుకునే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు దాన్ని చూస్తా ఉన్నాం. సాక్షాత్తు మంత్రి ఈరోజు ఆయన ఏం చెప్పారు? ఒక్కొక్క టిప్పర్కి ₹1,00,000 లెక్క నేను బహుమానం ఇస్తానని చెప్పినాడు. ఆ రోజు 3 టిప్పర్లు పట్టుకున్నారు. మరి ఆయనకి ఇయ్యాలిగా, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ₹3,00,000 ఇవ్వాలిగా, ఇచ్చినారా? మీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో కూడా ఒకరనిలా పాడనిలా ప్రతి ఒక్కరు చిక్కిన కాడికి చిక్కినట్టు దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. పేదల గురించి మాట్లాడితే కేసులు పెడతారు, అడ్డం పోతే కేసులు పెడతారు. ఇది మీరు చేస్తా ఉన్నటువంటిది. ఈ మైనింగ్ మాఫియా కూడా ఒక సిండికేట్ లాగా ఫామ్ అయింది రాష్ట్రం అంతా కూడా. ఇంక ఎవరో చేయడానికి వీళ్ళు మాత్రమే చేయాలా, వీళ్ళు మాత్రమే కొంటారు, మీరందరూ కూడా బలవంతంగానైనా వీళ్ళకి అమ్మాల్సిందే. ఈ మైనింగ్ మాఫియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సాక్షాత్తు మినిస్టర్ సీఎం దగ్గర నుంచే, గారి ఆఫీస్ నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వీరందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇంకపోతే అమరావతి కాంట్రాక్టులు, ఇది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి టెండర్స్ ఇస్తే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. 10% రిలీజ్ చేశారు సార్, అందరికీ కూడా 10% రిలీజ్ చేసి దాంట్లో నుంచి 8% కమిషన్స్ తీసుకున్నారు. 1,200 కోట్ల రూపాయలు సింగిల్ డేలో వారందరూ కూడా కాంట్రాక్టుల పేరుతో ఆ 1,200 కోట్ల రూపాయలని వీరందరూ కూడా కమిషన్ రూపంలో తీసుకున్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా జరుగుంటుందా? గతంలో ఎప్పుడైనా చూసుంటామా? ఇంకొక ప్రధానమైనటువంటిది ఉర్సా కుంభకోణం. ఎక్కడదండి ఉర్సా కంపెనీ? మనం ఎడమే విన్నామా? ఈ ఉర్సా కంపెనీ అనేది 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి 60 ఎకరాల భూమిని ఒక్కొక్క ఎకరా 50 కోట్ల రూపాయలు లెక్కనిచ్చారండి. రూపాయి కూడా వాళ్ళు చెప్పుకుంటే 99 పైసలు లెక్కనిచ్చారు. ఏంటిది? అడిగే వాళ్ళు లేరనా? ఎవరు మాట్లాడలేరనా? 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దాన్ని కేవలం 50 రూపాయలకి 50 ఎకరాలు మీరు దారాదత్తం 60 ఎకరాలు మీరు దారాదత్తం చేస్తే అడగరన్న అహంకారం కాదా? ప్రజలు ఏమీ మాట్లాడలేరన్నా? మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు, పేద ప్రజలకు సాయం చేస్తారని కదా? మరి వాటన్నిటిని వదిలేసి ఈరోజు ఏంటండి పనులు ఏంటండి? ప్రజలు చూస్తూ ఉన్నారు, గమ్మనుంటారు, అడిగేవారు లేరన్న ఆలోచనతో మీరు ఇవన్నీ చేయడం. అమరావతి ల్యాండ్ మాఫియా ఇంకొకటి. 33,000 ఎకరాలు అమరావతి కోసం తీసుకున్నారు. ఏం చేసుకుంటారండి 33,000 ఎకరాలు? కరెక్ట్గా ఈరోజు మన అసెంబ్లీ కానీ ఆ సెక్రటరియట్ కానీ మొత్తం ఉండేది కేవలం 10 ఎకరాల్లో ఉంది, కేవలం 10 ఏకర్స్లో ఉంది. 33,000 ఎకరాలు తీసుకున్నారు. దాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం చేసుకోవాలనుకున్నారు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకోవాలనుకున్నారు. సరే 33,000 ఎకరాలు తీసుకున్నారు కదా, చాలదా? మళ్ళీ ఈరోజు మీరు ఏం చేశారు? 44,000 ఎకరాలు కావాలంట. మళ్ళా ఏం వ్యాపారాలు చేస్తాం అనుకుంటున్నారు?
ఈ 44,000 ఎకరాలు ప్రొక్యూర్ చేయాలనుకున్న దానికి 15 రోజుల ముందే మొత్తం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ 44,000 ఎకరాలు ఎక్కడైతే వస్తుందో దానికి చుట్టుపక్కల ఉండే ల్యాండ్ అంతా అక్వైర్ చేసినారు. అదంతా చేసిన తర్వాత ఈ 44,000 ఎకరాలు మేము మళ్ళీ అదనంగా కొనుక్కుంటామన్నారు. ఎవరిని ఉద్ధరించడానికి ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నారు? ఒక రాజధాని ఫామ్ కావాలంటే మీరు ఒక 4 కన్స్ట్రక్షన్లు కట్టే సరిపోద్దా? ఒక రాజధాని ఫామ్ కావాలంటే ప్రజలు అక్కడ నివసించగలగాల, ఆ ప్రజలు నివసించే ఎన్విరాన్మెంట్ అక్కడ తయారు కావాలా? అది ఈ రోజుకి ఈరోజు అవుతుందా? సుమారుగా 77,000 ఎకరాలు మీరు తీసుకోవాలని ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం వ్యాపారాలు చేయాలనుకుంటా ఉన్నారు? ఇది అత్యంత దారుణమైనటువంటి అంశాలు మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఇంకొకటండి, పాపం పేద బీసీ మహిళలు ఉన్నారే, వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి అదొక పెద్ద కుంభకోణం. 167 కోట్ల కుంభకోణం జరిగింది దానిలో. సో మీకు తెలుసుంటుంది, 1,00,000 మంది బీసీ మహిళలకి ఒక్కొక్కరికి 23,000 రూపాయలు ఖర్చు అవుతుందన్న అని చెప్పి 230 కోట్లకు టెండర్లను పిలిచారు. 1,00,000 మందికి 23,000 రూపాయలు. కానీ వాళ్ళకి ఏమి ఇస్తున్నారండి? ఒక మిషన్ ఇస్తున్నారు. ఆ మిషన్ కాస్ట్ ఎంత? 4,300 రూపాయలు. వాళ్ళకి కుట్టు నేర్పించాలంట. ఒక 40 రోజుల ట్రైనింగ్, దానికి ఎంత అవుతుంది? 3,000 రూపాయలు అవుతుంది. 4,300 మిషన్, 3,000 రూపాయలు ట్రైనింగ్కి 7,300 రూపాయలు. 1,00,000 మందికి ఎంత అయింది? 73 కోట్లు అయింది. కానీ మీరు టెండర్ ఎంతకు పిలిచారు? 230 కోట్లకు టెండర్ పిలిచారు. ఎంత వేరియేషన్ వచ్చింది? 167 కోట్ల వేరియేషన్ వచ్చింది. అవసరమా? బీసీ మహిళల్ని వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తానని చెప్పి 167 కోట్లు అక్కడ స్కామ్ జరగాలనా? నెక్స్ట్ ఇంకొకటి కూడా, బీసీ కార్పొరేషన్ లోన్స్ 4,000 కోట్ల దాకా దాంట్లో అక్కడ ఇస్తామని చెప్పినారు. మీరు గమనించుకోండి, ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు ఎవరన్నా కార్యకర్తల కోరికను ఇచ్చుకుంటున్నారేమో, కానీ పేద ప్రజల నుంచి మీరు ట్రాన్స్పరెంట్గా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మీరు అందరూ కూడా చూసుంటారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్ గా నాయకులను పక్కన పెట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మీరు ఈ రోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తే ఎక్కడిచ్చినారు, ఎవరికి ఇచ్చినారు, ఎంత ట్రాన్స్పరెంట్కి ఇచ్చినారు చెప్పగలరా? ఒక్కడైనా కూడా టీడీపీ దగ్గర మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చినారే కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు చూపించగలరా? అలానే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే, మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ వచ్చిండే. వీటన్నింటిలో కూడా మీరు చేసేదేంటి? ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. మీకు ఇష్ట ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకి ఇచ్చుకుంటా ప్రతి దాంట్లో కూడా స్కామ్ 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 స్కామ్. ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు? ఇవన్నీ మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా, మాట్లాడలేరు అనుకుంటారా? పేద ప్రజలు ఇవన్నీ గమనించరు అనుకుంటారా? సామాన్యులకు ఇవన్నీ తెలియదు అనుకుంటారా? డెఫినెట్గా ఈ స్కామ్లు ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కానీ ప్రజలని అప్రమత్తం చేయడానికి కానీ తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే విద్యుత్ ఒప్పందాలు జరిగినాయో దాన్ని మాత్రం ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకు ఆ రోజు 4 రూపాయల చిల్లర లెక్కన ఉంటుంటే మనం 7,000 మెగావాట్లని మనము ప్రొక్యూర్ చేయాలని చెప్పి ఆలోచనతో మనము ఈ సోలార్ని సెకీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. సో ఆ సెకీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది అప్పుడు దాకా, అంతకుముందు 6 రూపాయల 99 పైసలు దాకా టీడీపీ గవర్నమెంట్లో జరుగుతూ ఉండింది కదా, అక్కడి నుంచి కొంత తగ్గింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. దాన్ని ఇంకా మనం తగ్గించుకొని 2 రూపాయల 63 పైసలకు కదా, 2 రూపాయల 63 పైసలకు తెచ్చుకోగలిగినాం. సో దాన్ని ఏం చెప్పారు? ₹1.99 మీకు 2 రూపాయల 49 పైసలకి మనము తెచ్చుకోగలిగినాం. వాళ్ళు అప్పుడేం చెప్పారు? ₹1.99 మనము మీరు పవర్ని ప్రొక్యూర్ చేయొచ్చు, కొన్ని దగ్గరలో ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ మాట్లాడింది. మరి ఈరోజు ₹4.60 మళ్ళీ పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది? సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్గా తగ్గించుకుంటూ వచ్చినారు. మీరు గమనించండి, టీడీపీ గవర్నమెంట్ 2014-19 నుంచి ఆయన తీసుకున్న దానికి స్టెప్ బై స్టెప్గా తగ్గించుకుంటా ₹2.49 దాకా కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు మీకు ఒక విషయం తెలియాలి, కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసే తీసుకుందాము. ఎవరు పెట్టినారు కేసు? అదొక కన్ఫెషన్ స్టేట్మెంట్. రెండోది, ఈరోజు మిథున్ రెడ్డి గారి మీద కానీ రాజకేశ్ రెడ్డి మీద కానీ వీళ్ళందరి మీద కూడా లిక్కర్ కేసులు పెట్టినారు. ఎవరు పెట్టినారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వాసుదేవరెడ్డి అనే ఒక ఎంప్లాయీ పెట్టినటువంటి కేసు ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో మళ్ళీ అదే ఎంప్లాయీని తీసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళందరి మీద, మిథున్ రెడ్డి గారి మీద కానీ విజయసాయి రెడ్డి గారి మీద కానీ వీరందరి మీద కూడా సేమ్ సెక్షన్ సేమ్ కేసుని అదే సేమ్ వాసుదేవరెడ్డితో పెట్టి చేయించినారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా అనిపించట్లేదా? మరి రాజకేశ్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినారు? కేవలం వాసుదేవరెడ్డి అనే వ్యక్తి, ఇంకొక అతను హరిప్రసాద్ ఎవరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి జస్ట్ ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని తను రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేసినారు, మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని ప్రయత్నించినారు. ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టినటువంటి కేసులు, ఎవరు పెట్టినటువంటి కేసులు? ఇవన్నీ కూడా
యానిమేటెడ్ కేసెస్, కావాలని ఒక వ్యక్తిని హెరాస్ చేయడానికి పెడుతున్నటువంటి కేసులే. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.